సింహరాశి మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర మొదటి పాదము ఈ రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానము 7గా ఉంటుంది. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం, గృహంలో శుభకార్యములు జరుగుతాయి. వీరికి ధన వ్యయం జరుగుతుంది. చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. బంధువులతో భేదాభిప్రాయాలు ఉంటాయి. జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ప్రారంభంలో కొంత కష్టముగా ఉన్న తర్వాత ద్వితీయార్థంలో వీరికి బాగుంటుంది. రావలసిన డబ్బు చేతికి అందదు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఓర్పు సహనముతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బంధుమిత్రులతో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఎక్కువగా ఒత్తిడి సమస్యలు, తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధ అనారోగ్యాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి. నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరము మిశ్రమంగా ఉంటుంది. ఆశించినంత లాభాలు రావు. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. చాలా కష్టపడి చదవవలసి ఉంటుంది. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పోటీ పరీక్షలందు విజయాన్ని సాధించలేరు. విద్యార్థులు హయగ్రీవ స్తోత్రం కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ చదవటం వలన కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబంలో సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశి వారు రోజు యోగా చేయటం, వాకింగ్ చేయటం, పౌష్టికాహారం తినడం వలన మంచి జరుగుతుంది. సూర్య నమస్కారాలు చేయటం, సూర్యారాధన చేయటం కూడా చాలా మంచిది.